ఛత్తీస్గఢ్ లో కంకేర్ జిల్లాలో భీకర ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలుస్తోంది. చోటే బైథియా పిఎస్ పరిధిలో కల్పర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జవాన్లు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగా ఒక ఇన్స్పెక్టర్తో పాటు 2 బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలిలో AK-47తో పాటు రైఫిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. గాయాలైన సైనికులకు మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టు కమాండర్లు శంకర్రావు, లలిత హతమయ్యారు. శంకర్రావుపై 25 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టుల కోసం ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. अभी जैसा सर्चिंग जारी है, अभी तक जो प्राथमिक जो प्रिलिमिनरी इन्फॉर्मेशन, क्योंकि अभी भी लगातार रुक कर अभियान मुठभेड़ जारी है, इसी कारण से मतलब एग्जैक्ट सटीक जानकारी है जैसा सर्चिंग पूर्ण होने के पश्चात हम देने की स्थिति में रहेगा. अभी जो भी फील्ड से जो प्राथमिक जानकारी आ रहा है उसी आधार पर मैं इतना इनपुट दे रहा है. जैसा डिटेल्स आ जाएगा उसके बाद विस्तार से और जानकारी दी जाएगी. बस्तर पुलिस से सबसे बड़ी सफलता है ये इतिहास की. अभी तक 18 माओवादी एक साथ कभी नहीं मारे गए थे. नहीं, अभी जल्दीबाजी होगा अभी, क्योंकि लगातार अभियान जारी है और सर्चिंग जारी है, इसलिए थोड़ा वेट करना होगा. अभी हमारा फर्स्ट प्रायोरिटी ये भी है जो 3 जवान घायल हुआ उनको भी सुरक्षित इवैक्यूएट करना है. ये सब साइमल्टेनियसली सभी प्रकार का कार्रवाई जारी है. जैसा परिस्थिति सामान्य होने के पश्चात फिर डिटेल्स हम जानकारी विस्तार से दिया जाएगा. सर, वो शंकर का नाम आ रहा है, वो किस पद पर रहा होगा अगर वो मारा गया है? नहीं, जैसा उस इलाका में जो डिविजनल कमेटी मेंबर्स शंकर, ललिता और राजू, इस प्रकार का जो सीनियर माओवादी कैडर के आमतौर पर उपस्थिति मिलते हैं, उसी उपस्थिति के आधार पर लगातार पूर्व में भी सर्चिंग जारी रहा. लेकिन ये कंफर्म करना बाकी है जो मारा गए माओवादी में किस किस का शव है, क्योंकि शिनाख्ती अभी जैसा डेड बॉडीज़ को बेस कैंप ले आने के बाद जो हमारे स्पॉटर्स के माध्यम से शिनाख्ती कार्रवाई की जाएगी, तभी फिर हम कंफर्म बता पाएंगे उसमें किन किन का जो माओवादियों का डेड बॉडी रिकवर की गई करके. ఈ భారీ ఎన్కౌంటర్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి సైదులు. మృతి చెందిన మావోయిస్టుల ఎవరు, వాళ్ళ నేపథ్యం ఏంటి, అలాగే గాయాలైన జవాన్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎక్కడకు తరలించారు, కూంబింగ్ ఇంకా కొనసాగుతోందా, పోలీసు ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు? కృప మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. భారీ ప్రాణ నష్టం కూడా చోటు చేసుకుంది. 29 మంది మావోయిస్టులు కాంకేర్ జిల్లా పటోలికి సంబంధించినటువంటి అటవీ ప్రాంతం కావచ్చు, చోటాబతియా పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపుగా కాంకేర్ జిల్లాకు చోటాబతియా పోలీస్ స్టేషన్ 15 కిలోమీటర్లో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో 29 మంది మావోయిస్టుల మృతదేహాలను ఇప్పటికే పోలీసులు కనుగొన్నారు. వారి దగ్గర నుంచి కూడా భారీగా ఆయుధాలు AK-47 తో పాటు ఇతర ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. మొత్తం ఈ ఘటనకు సంబంధించి చూసుకున్నట్లయితే 3 ASIకి 2 జవాన్లకి మొత్తం 3 గాయాలైనటువంటి వారందరినీ కూడా హెలికాప్టర్ ద్వారా కాంకేర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి. మెరుగైన వైద్యం కోసం కూడా రాయ్పూర్ తరలిస్తామని కూడా ఇప్పటికే బస్తర్ ఐజీ సుందర్ రాజన్ కూడా ప్రకటన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నడూ మావోయిస్టులకు ఇంత పెద్ద ఎత్తున కూడా ప్రాణ నష్టం జరిగిన ఘటన లేదు. ఎందుకంటే మొత్తం కూడా 15 మంది 20 మంది లోపు కూడా మావోయిస్టులు మృతి చెందినటువంటి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం 25 మంది మృతదేహాలు, అంటే 29 మంది మృతదేహాలను కూడా సంఘటనా స్థలంలో పోలీసులు కనుగొన్నారు. అంటే భారీ స్థాయిలో కూడా మావోయిస్టుల ప్రాణాలు కోల్పోయారనేది కూడా అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మావోయిస్టులకు జవాన్ల మధ్య కాల్పులు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. సైదులు, ఎన్కౌంటర్ లో మృతి చెందిన శంకర్రావుపై 25 లక్షల రివార్డు కూడా ఉంది. ఇతని నేపథ్యం ఏంటి, పోలీసులు ఇతని గురించి ఏం చెప్తున్నారు? ఇప్పటికే మావోయిస్టులో కీలకమైన నేతలుగా కమాండర్లుగా చెప్పుకుంటున్నటువంటి శంకర్లాల్ కావచ్చు, శంకర్రావుతో పాటు లలిత అనే మావోయిస్టు కమాండర్ కూడా ఉన్నారు. వారితో పాటు కీలకమైనటువంటి నేతలందరూ కూడా ప్రత్యేక సమావేశం అయినట్టుంది. వీళ్ళందరూ కూడా సమావేశం విషయం తెలుసుకున్న తర్వాతనే అటు బీఎస్ఎఫ్ కావచ్చు, సెంట్రల్ ఫోర్స్ తో పాటు ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా, కాంకేర్ సంబంధించినటువంటి స్థానిక పోలీసులు కూడా కుంబింగ్ వెళ్ళినట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తం కీలకమైన నేతలు, ఎందుకంటే వీరందరూ కూడా కమాండర్ స్థాయి నాయకత్వం, అంటే దాదాపు 100 మంది కార్యకర్తలను తయారు చేయడంలోనూ వారందరికీ తర్ఫీదు ఇవ్వడంలో కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి శంకర్రావు చాలా కీలకమైన వ్యక్తి. ఈయన పైన 25 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. అదేవిధంగా లలిత కమాండర్, ఆమె కూడా 25 లక్షల రూపాయల రివార్డు కలిగినటువంటి 2 మావోయిస్టులతో కీలకమైన మరికొద్ది మంది నేతలు కూడా ఉన్నారని కూడా పోలీసులు గ్రహించారు. వారి పేర్లను, అంటే వారి పేర్లు, వారు ఎవరు, ఏ స్థాయి క్యాడర్ అనే దాని మీద కూడా పోలీసులు వారి మృతదేహాలను చూసి గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందడం పట్ల చూసుకున్నట్లయితే అటు పోలీసులు టాస్క్ ఏదైతే ఉందో మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ ప్రాంత
ప్రాంతాన్ని నెలకొల్పాలని కొత్త అంటే బీజేపీ ప్రభుత్వం కోరుకుంటుందో దాన్ని ఆ దిశగా అడుగులు వేస్తుందని కూడా మనకు స్పష్టమవుతుంది. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంత భారీ ఎత్తున మావోయిస్టుల ప్రాణ నష్టం ప్రాణాలు కోల్పోవడం, మరోపక్క చూసుకుంటే నిన్ననే 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బంద్కు పిలిపించారు. నిన్న 5 రాష్ట్రాల బంద్కు పిలిపించి నేడు బంధువులలో అంటే మొత్తంగా మృతి చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున మావోయిస్టులు ఆ ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసుకొని పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లోనూ అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి కార్యక్రమాలను సమీక్ష చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సమావేశం తెలుసుకుంటే వీరి సమావేశమైన విషయం తెలుసుకొని ఒక పక్క మొత్తం అటవీ ప్రాంతానికి ప్రాంతం మొత్తం కూడా చుట్టూ వైపు కూడా కూంబింగ్ నిర్వహిస్తూ పైనుంచి వైమానిక దాడులు అదేవిధంగా డ్రోన్ల ద్వారా కూడా దాడులకు పాల్పడ్డారని కూడా అటు మావోయిస్టు నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం పైన కనిపించడం లేదు, పెద్ద నష్టం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా కూంబింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 29 మంది మావోయిస్టుల మృతదేహాలను కూడా పూర్తిగా వారిని తరలించేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకా పెద్ద సంఖ్యలోనే వందల సంఖ్యలో మావోయిస్టులు ఉన్నటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో ఉంది. కాబట్టి చోటుపట్టే అటవీ ప్రాంతం మొత్తం పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. కాబట్టి ఇంకా 24/7 అంటే మరో ఇంకా 4 గంటల పైన కాల్పులు కొనసాగే అవకాశాలు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే అదే స్థాయిలో కూడా అటువైపు నుంచి మావోయిస్టులు ఇటు జవాన్ల మధ్య కాల్పులు ఇరుపక్షాల మధ్య కొనసాగుతున్న నేపథ్యంలోనే 29 మంది మావోయిస్టుల మృతులను కనుగొన్నారు. ఇంకా లోపలికి వెళ్లే కొద్దీ అటవీ లోపలికి చొచ్చుకొని పోతే మాత్రం జవాన్లకు మరికొంతమంది మావోయిస్టుల మృతదేహాలు కూడా లభ్యమయ్యే అవకాశం, భారీ డంపు కూడా స్వాధీనం అంటే వారి ఆయుధాలు కావచ్చు, అందుకు సాహిత్యానికి సంబంధించినటువంటి వాటి షెల్టర్ జోన్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా పూర్తి డేటా కూడా వాళ్ళకి లభ్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి మావోయిస్టులకు తీరని కోలుకోలేని దెబ్బని కూడా చెప్పుకోవచ్చు. రైట్ సైదులు రైట్.